జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా పెట్టిన వాలంటీర్ వ్యవస్థని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మేము కూటమి అధికారంలోకి వస్తే 10,000 ఇస్తాం వాళ్ళకి జీతము, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే 5,000 ఎందుకు చాలదు, 10,000 ఓన్లీ మీకు స్టార్టింగే, తర్వాత మీకు 50,000 వరకు కూడా వస్తుందని చంద్రబాబు నాయుడు మాట ఇచ్చారనమాట. కానీ ఆ మాట ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్స్ వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఘోరంగా ఓడిపోయారని కూటమికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళకి చాలామంది చెప్పడం వల్ల ఇప్పుడు వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ మీద ముందడుగు వేయాలంటే భయపడుతున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇప్పుడు ఈ వాలంటీర్స్ రోడ్డు ఎక్కారనమాట. ఇప్పుడు వాలంటీర్స్ చలో విజయవాడకు పిలుపునిచ్చారు వాలంటీర్లు. దీనిపైన అనుమతి లేదు మీకంటూ పోలీసులు కూడా సీరియస్ అవుతున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల సహాయం తీసుకోకుండా పెన్షన్లను పంపకాలు చేసింది. ఈ నెల 1,80,000 మంది సచివాలయ సిబ్బంది ఒక్క రోజులో మ్యాక్సిమం పెన్షన్లను వృద్ధులకు, వితాంతులకు, వికలాంగులకు పంపిణీ చేశారు. దీంతో వాలంటీర్స్తో ఇక ఇంకా పనేముంది, వాళ్ళని ప్రభుత్వం తొలగిస్తుంది అనే ప్రచారం జోరుగా కొనసాగుతుంది. దాంతో వాలంటీర్ల ఆందోళన స్టార్ట్ అయింది. తమను తొలగిస్తేమో అనే వారి ఆందోళన పడుతున్నారు. అయితే వాలంటీర్లను తొలగిస్తామని ప్రభుత్వం ఎక్కడా కూడా ఇప్పటివరకు చెప్పలేదు. పైగా నిన్న సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపైన కీలక ప్రకటనలు కూడా చేశారు. అంటే వాళ్ళని వేరే విధంగా ఎలా ఇంతకుముందు కూడా మనం వీడియోలో కూడా చూసాము. వాళ్ళని వేరే విధంగా ఎక్కడ అంటే రాజీనామా చేయకోకుండా ఉండే వాళ్ళని వేరే విధంగా ఎలా ఎక్కడ మేము వాళ్ళని యూజ్ చేసుకోవాలో చేసుకుంటాం, ప్రభుత్వానికి ఎక్కడ వర్క్ చేయించాలో చేయిస్తామని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం చూసాము. అయితే గ్రామంలో వాలంటీర్ అయి ఉండి ప్రస్తుత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ మీద ఎటువంటి నిర్ణయం లేదా భరోసా కనిపించకపోవడంతో వాలంటీర్ వ్యవస్థకు భద్రత కల్పించాలంటూ కోరుతూ ఈరోజు చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కానీ ఈ కార్యక్రమానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చలో విజయవాడ కార్యక్రమంపై విజయవాడ పోలీసులు రియాక్ట్ అయ్యారు. వాలంటీర్ రేపు చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదు అని నిన్న వెల్లడించారు. అలాగే మాకు అనుమతి కోసం ఎలాంటి దరఖాస్తు రాలేదని కూడా వాళ్ళు పేర్కొన్నారు. వాళ్ళు విజయవాడ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్తో పాటు సెక్షన్ 30 అమల్లో ఉంది కాబట్టి అనుమతి లేదనే విషయాన్ని వాలంటీర్లకి తెలియజేస్తున్నామని పోలీసులు తెలియజేశారు. ఇక వేరే ప్రాంతాల నుంచి విజయవాడ నగరానికి వచ్చే వాలంటీర్లను అదుపులోకి తీసుకోవడానికి రైల్వే స్టేషన్, బస్టాండ్ల దగ్గర పోలీసులు భారీ బందోబస్తుగా చర్యలు చేపట్టారు.